హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈ రోజు అయితే మీ ముందుకు నేను మ్యాంగోస్ తీసుకొచ్చేసాను. మన సమ్మర్ కోసం చాలా వెయిట్ చేస్తాం కదా మ్యాంగోస్ కోసం. అయితే మ్యాంగోస్ రసాలన్నా లేదంటే మ్యాంగోస్ తో మన స్వీట్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అలాగే వంటల్లో పప్పు, మామిడికాయ పప్పు కానీ, రసం కానీ, మామిడికాయ రసం, మామిడికాయ పప్పు చారు, ఇలా ఎన్నో ఐటమ్స్ చేసుకోవచ్చు. అయితే మనం సమ్మర్ లోనే ఎక్కువగా చేసుకుంటాం. చాలా మందికి అయితే ఇది స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవడం అయితే తెలియదండి. అయితే మనం దీన్ని స్టోర్ చేసుకునే ప్రాసెస్ ని కూడా మీకు చూపించాలని వచ్చాను అనమాట. ఈ రోజు మనం స్టోర్ చేసుకొని దీన్ని మనం కూరలోకి వాడుకోవచ్చు. చింతపండు బదులు రీప్లేస్మెంట్ అన్నమాట. చాలా మంచిది హెల్త్ కూడాను. చింతపండు బదులు కూడా మనం ఈ తురుము యూజ్ చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అన్ని కూరల్లో వేసుకోవచ్చు అండి. మనం స్టోర్ చేసుకొని పెట్టుకొని, అలాగే మనకేంటంటే స్వీట్స్ లేదంటే మనము మ్యాంగో మురబ్బా చేసుకోవచ్చు కదండి, చాలా టేస్టీగా ఉంటది. అలాగే మ్యాంగోతో మనం జ్యూస్ చేసుకోవచ్చు, మ్యాంగోతో మనం మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు కదా. అవన్నీ కూడా మనం స్టోర్ చేసుకుని చేసుకోవచ్చు అండి. ఈ రోజు అయితే మీకు మ్యాంగో తురుము స్టోర్ ఎలా చేసుకోవాలి, మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవడానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే అది మీరు ఎలా వాడుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? మనం ఈ మామిడి పళ్ళు తురుము చేసుకోవడానికి ముందుగా అయితే మామిడి పళ్ళని కడిగి పెట్టేసి చక్కగా పొడిగుడ్డతో తుడిచేయాలండి. వాటర్ కంటెంట్ లేకుండా చక్కగా ఇలా పై చెక్క అంతా తీసేసుకోవాలి మామిడి పళ్ళకి. నేనైతే 5 తీసుకున్నానండి. ఇలాగ చెక్కు తీసేసిన తర్వాత మనం తురుముకోవాలి. మీ దగ్గర తురిమేది ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది తీసుకొని చక్కగా తురుముకోండి. కొంచెం పెద్ద బెజ్జాలు ఉంటుంది కదండి, అదైతే తీసుకోండి, అదైతే బాగుంటుంది. మరీ చిన్న బెజ్జాలు అయితే కనుక మరీ పేస్ట్లా అయిపోతుంది అనమాట. మనకి ఇది తురుముకుంటేనే కొంచెం వాటర్ కంటెంట్ కూడా వచ్చేస్తుంది, మనకి ఏంటంటే జ్యూసీ లాగా వచ్చేస్తుంది ఇది. అందుకని పెద్ద బెజ్జాలు ఉన్న దాంతోనే తురుముకోండి, బాగుంటుంది. చిన్న దాంతో తురమకండి. అలాగే నేను మొత్తం తురిమేసరికండి నాకు పల్ప్ అనేది ఇలా వచ్చింది, చూసారా? అందులో కొంచెం జ్యూసీగా కూడా ఉంది కదా. అయితే దీనిలో నేనైతే పసుపు యాడ్ చేస్తున్నానండి. నేనైతే సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ యాడ్ చేయట్లేదు. చాలామంది యాడ్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇంకా అది వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుందని నేను యాడ్ చేయట్లేదు. పసుపు యాడ్ చేసుకుని పెట్టుకున్నా కూడా మనకి నిల్వ ఉంటుందన్నమాట. చక్కగా ఈ ప్రెస్సింగ్ బ్యాగ్స్ అనుకోండి, తీసి వాడుకోవడానికి పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం ఏంటంటే ఎక్కువగా ఒకేసారి పెద్ద దానిలో పెట్టేసుకొని మళ్ళీ అది కరగపెట్టుకొని వాడుకొని మళ్ళీ లోపల పెట్టి ఇలా లేకోకుండా మనం కొంచెం అనేది బ్యాగ్స్లో నింపుకుంటే బాగుంటుంది. 2-3 సార్లకి వాడుకొని తర్వాత ఆ బ్యాగ్ అనేది పడేసేయచ్చు అనమాట. మనకు అట్లా ఈజీగా ఉంటుంది. చక్కగా దీనిలో స్టోర్ చేసేసుకుంటే, నేనైతే ఐస్ ట్రే ఉంటుంది కదండి, ఐస్ ట్రేలో పెట్టానన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. అలా ఐస్ ట్రేలో పెట్టుకొని స్టోర్ చేసేసుకుంటే బాగుంటుంది. మాకైతే మా మమ్మీ డాడీకి అయితే చేశానండి ఇది. వాళ్ళకైతే ఇద్దరికి సరిపోతుందన్నమాట. అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా చేసుకుందాం, అది కూడా మనం కర్రీస్లో వేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తానండి. మీరు నా వీడియోస్ని చూడండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పూర్తిగా చూడండి. మీకు సింపుల్గా ఈజీగా మీకు చేసుకునే విధంగానే నేను చేస్తున్నాను. ఏ రెసిపీ అయినా సరే మీ సహకారం ఉంటే నేను ఇంకా మరిన్ని రెసిపీస్ అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియో పూర్తిగా చూడండి. ఇలాగా మనకి ప్రెస్సింగ్ బ్యాగ్స్ అయితే ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే అండి కొంచెం గ్యాప్ ఇవ్వండి. నేను ఇలా ఐస్ బాక్స్ లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఐస్ బాక్స్ మేము ఎక్కువ ఐస్ క్రీమ్స్ అయ్యేవి పెట్టి స్టోరేజ్ చేయడం ఖాళీగానే ఉండేది, అందుకని కొన్ని ప్యాకెట్స్ అయితే స్టోర్ చేసి ఇలాగా పెట్టుకున్నానండి. ఇదైతే ఐస్ అయిపోతుంది కదా, ఇంతే ఉంటుంది. దీనిలో ఏమి చేంజెస్ ఏమి ఉండదు. టేస్ట్ కూడా మామూలుగానే ఉంటది, ఫ్రెష్ గానే ఉంటది. కొంచెము మనం యూజ్ చేసుకుంటా ఉంటాం కాబట్టి ఎక్కువగా మనం ఏంటంటే తీసి మళ్ళీ దీన్ని వాటర్ లో వేసి కరగపెట్టుకొని వాడుకుంటూ ఉంటాం కదా కూరల్లో. అందుకోసమే నేను కొంచెం ఫిల్ చేశాను. ఇలాంటి ఇంకొక చిన్న సైజ్ ఉంటుంది, దానిలో అయితే ఫిల్ చేసుకుంటే మనం ఎప్పటికప్పుడుకి వాడేసుకొని అది పడేసేవచ్చు కవర్ అనేది. సో మనం ఎక్కువగా వాడుకొని మనకి లేట్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం అంటే లాంగ్ స్టోరేజ్ ఉంటున్న దానిలో అలా ప్యాకెట్స్ గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను కొంచెం ఫిల్ చేసి పెట్టాను ఈ రోజు కొంచెం కూరలో వేయడానికి. అలాగే కొంచెం కూరలో వేయగా ఈ రోజు కొంచెం మిగిలింది అనమాట. ఇది రేపు యూజ్ చేస్తే అయిపోతుంది. ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంటుంది ఫ్రెష్ గా.
పెద్ద ప్యాకెట్ ఇది చూడండి. మీరు టేస్ట్ అనేది చింతపండు వేసుకోలేదు ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీస్ లో వేసుకుంటే. రోజు టొమాటో మెత్తలు వేసి ఉల్లిపాయ టొమాటో చేసాం అనమాట, దానిలో వేసాము. చాలా బాగుంది, నార్మల్ గానే ఉంది టేస్ట్ అయితే. చింతపండు వేయలేదు అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఫైనల్ ఇలా స్టోర్ చేసుకోవచ్చు.